రోజుల నుంచి మనకు సైక్లోన్ వస్తుంది. అది కూడా కోనసీమ ఇటు కాకినాడ మధ్యలో తీరం దాటుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యాన్ని ఆపే విషయంలో ఎవరం కూడా చేయలేము. కానీ ప్రకృతి విపత్తి వచ్చేటప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించే ప్రయత్నం చేయాలి. అందులో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినా రోజుగా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా కూడా మనం చూసాం. అయితే ఈసారి సైక్లోన్ ఏదైతే మనకి అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు రోజుగా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాకి పోలీస్ నుంచి అదేవిధంగా ఐఏఎస్ నుంచి ఇతర సీనియర్ ఆఫీసులు కూడా ఇక్కడ పెట్టి రోజుగా పర్యవేక్షణ చేసిన విషయం కూడా నేను తెలుసు. కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశాం. దాదాపుగా ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ మండలాలు ఉన్నాయో, ఎక్కడైతే సివియర్గా వస్తుందో, ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో మేము ఒక 6,000 నుంచి 6,500 మందికి మేము రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకురావాలని నిర్ణయం చేసి అందులో 5,000 చిల్లర ఇప్పటికే సెంటర్లు చేరారు. ఇప్పుడే మళ్ళీ అధికారులకు ఆదేశించాం. ఒకవేళ ఎవరైనా సరే సెంటర్కి రాకపోతే వాళ్ళ పక్కన పురుగులో ఎవరైనా ఉంటే పక్కన స్లాబ్ హౌస్ ఉంటే అందులోకైనా సరే ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని చెప్పి వస్తున్నటువంటి ఆదేశాలు ఇచ్చాము. తప్పనిసరిగా ప్రజలు కూడా దీన్ని సహకరించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 600 మంది విద్యుత్ శాఖ అధికారులు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి పెట్టాం. విద్యుత్ శాఖకు సంబంధించి అన్నీ సిద్ధం చేసాం. ఏవైతే స్తంభాలు కానీ, వైర్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ అన్నీ సిద్ధం చేసాం. వీలైనంత తొందరగా ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే వీలైనంత తొందరగా మళ్ళీ కరెంటుని పునరుద్ధరించాలని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడ పెట్టాం. అదేవిధంగా ఎక్కడైనా చెట్లు పోతే ఇమీడియట్గా మీ నుంచి మాకు సమాచారం వచ్చిన, పబ్లిక్ నుంచి మాకు ఫోన్ వచ్చిన ఇమీడియట్గా ఎక్కడైనా రోడ్డు మీద చెట్లు పడిపోతే ఇమీడియట్గా క్లియర్ చేసి ఎక్కడ కూడా రాకపోకలకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఈవేళ సాయంత్రం 5 గంటల తర్వాత మనకి 8 గంటలకి తీరం రావస్తుందని చెప్పి టెంటేటివ్గా సమాచారం వచ్చింది. అది కూడా మనకి నర్సాపురం ఇటు రాజోలు మధ్యలో తీరం రావస్తుందని చెప్పి మరి ఇప్పటికే సమాచారం ఉంది. కాబట్టి 5 గంటల తర్వాత దయవుంచి రోడ్డు మీద ఏ ఒక్క వాహనం కానీ ఎవరైనా అత్యవసరమైతే తప్ప పబ్లిక్ కూడా బయటకు రాకుండా ఇప్పటికే మీరు పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఇంకో గంట తర్వాత రోడ్డు మీద ట్రాఫిక్ చేసి నైట్ పెట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆ సమయంలో బయటకు రాకుండా ఉండడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని ఎఫ్ఈ షాపులు మనకి ఏదైతే అవసరం ఉందో రైస్ కానీ 5 రకాల వస్తువులన్నీ కూడా ఈ ఎఫ్ఈ షాపులు రెడీ చేసి ఎక్కడైతే సెంటర్లు పెట్టామో అక్కడ మనం ఫుడ్ సప్లై చేయడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్ వాళ్ళకి కూడా సప్లై చేయవచ్చు. ఎక్కడైతే పవర్ ప్రాబ్లం వస్తుందని తెలిసిందో జనరేటర్ కూడా అక్కడ కూడా సిద్ధం చేస్తుంది. వీలైనంత వరకు ఎక్కడ కూడా చిన్న లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి, అయితే దురదృష్టవశాత్తు చిన్న సంఘటన జిల్లాలో జరగడం చాలా బాగా ఊహించలేదు. ఇంటి పక్కనే చెట్టుని ఆవిడ బయటకు వచ్చేసరిగా చిక్కుపడి లేడీ అది కూడా ఎక్కడో బయట నుంచి గుప్తంగా వచ్చింది, వాళ్ళకి తెలియలేదు. తెలియకుండా బయటకు వెళ్ళి ఆ చిక్కుపడి ఒక లేడీ చనిపోవడం చాలా బాగా బాగుంటుంది. అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు
ఖచ్చితంగా